పరమేశ్వరుడు వెలసిన క్షేత్రాల్లో కాశీ ప్రాధాన్యత చెప్పనలవి కాదు. ముక్తిని ప్రసాదించే క్షేత్రంగా, మోక్షాన్ని ఇచ్చే క్షేత్రంగా కాశీని పేర్కొంటారు. కాశీనే బెనారస్, వారణాసి అని కూడా అంటారు. భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఈ కాశీ ఒకటి. హిందువులకు అత్యంత పరమ పవిత్రమైన క్షేత్రం. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ప్రవహించే గంగా నది పరమ పవిత్రమైన నది. ఈ నదిలో స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులు అవుతారని హిందువుల నమ్మకం. వరుణ, అసి అనే 2 నదులు ఈ నగరం వద్ద గంగా నదిలో కలుస్తాయి. అందుచేత ఈ క్షేత్రానికి వారణాసి అని పేరుతో పిలుస్తారు. వారణాసి అనే పేరును పాలీ భాషలో వారణాసి అని వ్రాసేవారు. అది బ్రిటిష్ వారి వాడుకలో బెనారస్ అయ్యింది. వారణాసి నగరాన్ని ఇతిహాస పురాణాల్లో అవిముక్తక, ఆనందకానన, మహాశ్మశాన, సురధాన, బ్రహ్మవర్ధ, సుదర్శన, రమ్య, కాశీ, దీపాల నగరం, మందిరాల నగరం, దేశపు ఆధ్యాత్మిక రాజధాని, విద్యానగరం, సంస్కృతి రాజధాని అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. కాశాంత్ మరణం ముక్తి అంటే కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని హిందువులు విశ్వసిస్తారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. వారణాసి ప్రపంచంలోనే ఉన్న నగరాల్లో అత్యంత పురాతనమైనదిగా భావిస్తున్నారు. కాశీ పుణ్యక్షేత్రం గురించి, దాని వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ స్థలం మహత్యం గురించి సంపూర్ణంగా వివరించడం అంటే దేవతలకు కూడా సాధ్యం కాదేమో. సముద్రంలోని నీటి బిందువుల లాంటి సమాచారం తెలియజేయడం మాత్రమే జరుగుతుంది. హిందూ మతం, హిందుస్థానీ సంగీతం, పట్టు వస్త్రాలు, నేత, హిందీ, సంస్కృతం పండితుల పీఠం ఈ వారణాసి. హిందువులు జీవితంలో ఒకే ఒక్కసారైనా ఈ దివ్యక్షేత్రమైన కాశీని దర్శించి తీరాలి. సౌందర్య దృశ్యాల కంటే అంతర్ముఖ ప్రయాణానికి సోపానం అవుతుందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాస్, శంకరాచార్యులు, కబీర్ దాస్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం, దాని పరిసర ప్రాంతాల్లో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. ఇక్కడ చూడదగిన ప్రదేశాల్లో విశ్వేశ్వర ఆలయం, అన్నపూర్ణ ఆలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాత ఆలయం, తులసి మానస మందిరం, సంకట మోచన ఆలయం, కాలభైరవ ఆలయం, దుర్గామాత దేవాలయం, భారత మాత మందిరం, లోలార్కుడు, సారనాథ్ ఇలా చాలా దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది కాశీ హిందూ విశ్వవిద్యాలయం. దీన్నే బెనారస్ యూనివర్సిటీ అని కూడా అంటారు. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తారు. కాశీ చరిత్ర సుమారుగా 5000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాథల సారాంశం. ఇది హిందువుల 7 పవిత్ర నగరాలైన అయోధ్య, మధుర, గయ, కాశీ, అవంతిక, కంచి, ద్వారక నగరాల్లో కాశీ ముఖ్యమైన పట్టణం. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కాశీ నగరం ప్రసక్తి ఉంది. విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాల వంటి వస్తువులు వ్యాపారానికి కాశీ కేంద్రంగా ఉంటూ వచ్చింది. గంగానది తీరాన 5 కిలోమీటర్ల పొడవున ఈ కాశీ పట్టణం విస్తరించి ఉంది. వారణాసిలో సుమారు 84 ఘాట్లు ఉన్నాయి. ఇవన్నీ గంగానది తీరం వెంట రాతి పలకలతో నిర్మించబడి మెట్లతో కూడి ఉన్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి మరియు దహనకాండలకు వాడుతారు. అన్ని ఘాట్లలో కల్లా దశాశ్వధమేధ ఘట్టం, పనచగంగా ఘట్టం, దహన సంస్కారాలు జరిపించే హరిశ్చంద్ర, మణికర్ణిక ఘాట్లు ప్రత్యేకమైనవి. దశాశ్వధమేధ ఘాట్లో ఉన్న స్నాన ఘట్టాల్లో అతి పురాతనమైన స్నానఘట్టం. కాశీకే మహాశ్మశానమని మరొక పేరు కూడా కలదు. కాశీ పట్టణం యొక్క ముఖ్యమైన కొన్ని విశేషాలను తెలుసుకుందాం. కాశీ పట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుష్యాకారంలో ఉంటుంది. శివుడే నిర్మించుకున్న ప్రత్యేక
పుణ్యస్థలం, స్వయంగా శివుడే నివాసముండే నగరం కాశీ. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, అతి ప్రాచీనమైన ప్రాపంచిక సాంస్కృతిక సుందర నగరం ఈ కాశీ. ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం ఈ కాశీ. భూమిపై ఉన్న సప్త మోక్ష ద్వారాలలో కాశీ ఒకటి. కాశీ జ్యోతిర్లింగాలలోకెల్లా శ్రేష్టమైనది. 14 భువన భాండాలలో విశేషమైన స్థలం ఈ కాశీ. కాశీలో గంగా స్నానం, బిందు మాధవ దర్శనం, అనంతరం మొదట డిండి వినాయకుడి దర్శనం, విశ్వనాథుడు, విశాలాక్షి, కాలభైరవ దర్శనం ఇక్కడ అతి ముఖ్యమైనవి. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్రపాలకుడైన భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమబాధ తప్పి పునర్జన్మ అంటూ ఉండదు. కాశీలో ప్రవేశించగానే జీవి యొక్క చిట్ట చిత్రగుప్తుని నుండి మాయమయ్యి కాలభైరవుని వద్దకు చేరుతుందని పెద్దలు చెప్తారు. డిండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తాడట. కాశీలో కాలభైరవ దర్శనం తరువాత పూజారులు వీపుపై కొట్టి దర్శించిన వారు కాశీ దాటి వెళ్లిపోయినా వారికి పాపాలు అంటకుండా రక్షగా నల్లని కాశీదారం కడతారు. కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు తపస్సులు చేసిన పుణ్యఫలంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమైతాయట. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి యొక్క కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడట. అందుకే అక్కడ చనిపోయిన ప్రతి వారి కుడి చెవి కొద్దిగా పైకి లేచి ఉంటుంది. అందుకే కాశాంతు మరణమ్ము అని శాస్త్రవచనం. కాబట్టే చివరి దశ జీవితం చాలా మంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్లీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారట. ఎంత కరువు వచ్చినా కూడా గంగమ్మ కాశీ ఘాట్లను వదిలి దూరంగా జరగదు. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పడవవు, బల్లులు అరవవు, శవాలకు వాసన పట్టదు. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి పరిశోధనలు జరిపి ఇక్కడ ఉన్న కాస్మోస్ ఎక్కడి నుండి వస్తున్నాయో అని ఆశ్చర్యపోయారు. కాశీ విశ్వేశ్వరునికి శవభస్ప లేపనంతోనే పూజ ప్రారంభిస్తారు. కాశీలో పరాన్న భుక్తేశ్వరుని దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న రుణం నుండి విముక్తి లభిస్తుంది. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే 1,000,000 రెట్ల పుణ్యం లభిస్తుంది. పాపం చేసినా కూడా 1,000,000 రెట్ల పాపం అంటుతుంది. కాశీశ్వరుణ్ణి అభిషేకించిన తర్వాత భక్తుల యొక్క చేతి రేఖలు మారిపోతాయి అంటారు పెద్దలు. కాశీలో శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు. జగమంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలమే కాశీ. ప్రపంచంలో అన్ని భాషలకు తల్లిగా అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీలోనే ఉంది. కాశీ పట్టణంలో గంగా స్నానం చేసి ఇక్కడున్న దేవతలందరినీ అర్చించాలని లోకంలోని ప్రతి మానవుడు కోరుకుంటాడు. ఆ విశ్వేశ్వరుని అనుగ్రహం లేనిదే కాశీ వెళ్ళలేం. కాశీ వెళ్ళకపోయినప్పటికీ కాశీ వెళదాం అనే మనసులో సంకల్పం ఉంటే కాశీ వెళ్ళినంత పుణ్యఫలం వస్తుందట. కాశీ యాత్ర చేస్తే 5 అశ్వమేధాల యాగం చేసిన ఫలితం లభిస్తుంది. కాశీలో మరణిస్తే చాలు, ఎంతటి క్రూరుడైనా సరే కైలాసం చేరుతాడు. రామేశ్వరంలోని ఇసుకను తెచ్చి కాశీలో విశ్వేశ్వరునికి అభిషేకం చేసిన వాడికి పునర్జన్మ ఉండదు. ఇక్కడ దాదాపు 72,000 మందిరాలు ఉన్నాయట. ఇది మానవ శరీరంలో ఉండే నాడుల సంఖ్యతో సమానం. కాశీ ఉన్నది భూమి మీద కాదు, అది శివుని త్రిశూలం పైన ఉన్నదని ఇతిహాసాలు చెబుతున్నాయి. శివుడు ప్రళయ కాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతాడట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.